హాయ్ ఫ్రెండ్స్, మేము మున్నార్ నుండి అలప్పి రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ 12:30 అయింది. మేము తీసుకున్న హోమ్ స్టేలో లగేజ్ పెట్టేసి లంచ్ కంప్లీట్ చేసి షికారా బోటింగ్కి అయితే రీచ్ అయ్యాము. అండ్ మేము తీసుకున్న షికారా బోట్కి ఏంటి అంటే డెక్ ఇచ్చారనమాట. చూపిస్తున్నాను కదా, చూడండి ఒకసారి. సో ఇది వచ్చేసి గవర్నమెంట్ ఫెర్రీ అనమాట. లోకల్ పీపుల్ కోసం గవర్నమెంట్ వాళ్ళు అరేంజ్ చేసిన గవర్నమెంట్ ఫెర్రీ. అండ్ మనకి బస్ స్టాప్ ఎలాగో వీళ్ళకి బోట్ స్టాప్ అలా అనమాట. సో ఇక్కడ వెయిట్ చేస్తున్నారు కదా వాళ్ళు, అలా గవర్నమెంట్ ఫెర్రీ కోసం వెయిట్ చేస్తారు. అండ్ యాక్చువల్ షికారా బోట్ అయితే ఇలా ఉంటుంది, చూపిస్తున్నాను కదా. సో యాక్చువల్ షికారా బోట్ ఇలా వస్తుంది అనమాట. ఇది కూడా షికారా బోటే. అండ్ మేము తీసుకున్న బోట్ అయితే ఇలా వస్తుంది, చూపిస్తాను. ఇలా ఉంటుందండి హౌస్ బోట్ మోడల్లో. అండ్ షికారా బోటింగ్ అనేది మనకి పున్నమాడ బ్యాక్ వాటర్స్ దగ్గర అవైలబుల్గా ఉంటుంది. బస్ స్టాప్ నుంచి చాలా దగ్గర అనమాట, వాకబుల్ డిస్టెన్సే. అండ్ హౌస్ బోట్స్ ఎక్కడ ఉంటాయో నాకైతే ఐడియా లేదు. సో మీరు ఆ పున్నమాడ బ్యాక్ వాటర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. అండ్ మాకైతే పర్ అవర్ 700 ఛార్జ్ చేశారు. సో మనకి ఇంటికొక బైక్ ఎలాగో ఇక్కడ వీళ్ళకి ఇంటికొక బోట్ అలా అనమాట. వీళ్ళు ఏమైనా గ్రాసరీ ఐటమ్స్ కావాలన్నా, వెజిటేబుల్స్ కావాలన్నా వీళ్ళు ఈ బోట్కి మోటార్ అటాచ్ చేసి వెళ్తారనమాట. సో చూపిస్తాను చూడండి, వాళ్ళు మోటార్ అటాచ్ చేసి ఎలా వెళ్తారో. సో ఇలా మోటార్ పెట్టుకొని వెళ్ళిపోతారనమాట. అండ్ ఇది వచ్చేసి మా బోట్ పైన డెక్ ఇలా వస్తుంది అనమాట. చైర్స్ ఇచ్చారు సిట్టింగ్ పర్పస్కి. అండ్ మా బోట్ అతను అయితే ఇక్కడ లంచ్ కోసం అని చెప్పేసి ఆపారనమాట, తను లంచ్ చేయడానికి. అండ్ లైఫ్ జాకెట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ పోర్షన్ అనమాట, ఫ్రంట్ ఇలా ఉంటుంది. అండ్ దీని కిందనైతే మనకి డ్రైవర్ క్యాబిన్ వస్తుంది. అండ్ ఈ స్టెప్స్ ద్వారాగా మనం కిందకి దిగి ఇలా లోపలికి వస్తామన్నమాట. ఎంటర్ అవగానే సో ఇలా సిట్టింగ్కి చాలా పెద్దదే ఇచ్చారు, పెద్ద ప్లేస్ అనమాట సిట్టింగ్ పర్పస్కి. సో బోత్ సైడ్స్ ఇచ్చారు. అండ్ ఆ రూమ్ అయితే డ్రైవర్ వాళ్ళవి క్లాత్స్ అండ్ వాళ్ళవి సంథింగ్ వస్తువులు అవి ఉంటాయి లోపల రూమ్లో. అండ్ ఇక్కడ మనకి ఈగల్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఇక్కడ వాటితో మనం ఫొటోస్ తీసుకోవచ్చు. మేమైతే ఫొటోస్ తీసుకోలేదు, ట్రై చేయలేదు. అండ్ ఇది వచ్చేసి డ్రైవర్ క్యాబిన్ అనమాట, ఫ్రంట్ ఇలా ఉంటుంది అండ్ ఇలా వచ్చింది. అండ్ ఇది వచ్చేసి డ్రైవర్ సిట్టింగ్ ఏరియా అనమాట. సో ఇలా ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఇంజన్. సో ఈ ఇంజన్ ద్వారాగానే మనకి బోట్ అనేది వెళ్తుంది. అండ్ ఇది సిట్టింగ్ ఏరియా. అండ్ మా బోట్ అయితే ఇలా ఉంటుంది. సో ఫుల్గా చూపిస్తున్నాను కదా, చూడండి. నేను మా హస్బెండ్ డ్రైవర్ని రిక్వెస్ట్ చేసాము డ్రైవింగ్ చేస్తామని చెప్పేసి. సో నాకైతే డ్రైవింగ్ ఛాన్స్ ఇచ్చారు, మా హస్బెండ్కి ఇచ్చారు. నాది మాత్రమే వీడియో తీసుకున్నాను. అండ్ పక్క నుంచి అతను చెప్తున్నారనమాట, నేనేదో జస్ట్ బిల్డప్ ఇస్తున్నాను వీడియో కోసం డ్రైవింగ్ చేస్తున్నట్లుగా. అక్కడైతే మొత్తం అంతా అతనే డైరెక్షన్ చేశారు. అండ్ మనకి ఆటో అతను ఏం చెప్పారంటే మండే టు ఫ్రైడే పర్ అవర్ 500 ఛార్జ్ చేస్తారంట షికారా బోట్కి. కానీ సాటర్డే అండ్ సండే వీక్ డేస్లో మాత్రం పర్ అవర్ 700 ఛార్జ్ చేస్తారని చెప్పారు. ఎందుకంటే లోకల్ పీపుల్ కూడా వస్తారంట. సో అందుకని చెప్పేసి 200 ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. అండ్ ఇవన్నీ కూడా హౌస్ బోట్సే ఫుల్గానా. మేము 3 అవర్స్కి తీసుకున్నాము షికారా బోట్. మాకు 3 అవర్స్కి 2100 ఛార్జ్ చేశారు.
అలపి బీచ్కి వచ్చేసాము. షికారా బోటింగ్ అయ్యాక అలపి బీచ్కి వచ్చాము. యాక్చువల్గా బీచ్ నుంచి మేము తీసుకున్న హోమ్ స్టే అయితే వాకబుల్ డిస్టెన్సే, జస్ట్ 10 స్టెప్స్ దూరం. అండ్ ఇది అయితే మేము తీసుకున్న హోమ్ స్టే అనమాట, జునీ హోమ్స్ అనమాట. నేను మీకు చూపిస్తున్నాను కదా, సో అదే మాకు అలౌ చేసిన రూమ్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్. కిందనేమో నుంచి వాళ్ళ ఓన్ హౌస్ ఉంటుంది, ఓనర్స్ ఉంటారనమాట. హోమ్ స్టే అంటే ఏమీ లేదండి, కిందన ఓనర్స్ ఉంటారు, పైన ఇలాగా రూమ్స్ కట్టేసి టూరిస్టులకి ఇస్తూ ఉంటారనమాట. అండ్ ఇదంతా ఈ కబోర్డ్ అంతా కూడా వాళ్ళదే, వాళ్ళకి సంబంధించిన థింగ్స్ అవి పెట్టుకుంటారు. అండ్ ఇది వచ్చేసి జునీ హోమ్స్ రూమ్ నెంబర్ 1, 2 అనమాట. జునీ హోమ్స్ ఇది వీళ్ళది. మాకైతే హోమ్ స్టే చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి టీ యూనిట్, వాటర్ ఇచ్చారు. నెక్స్ట్ అలాగే టీ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలాగ పేపర్ కప్స్, అండ్ అలాగే వాటర్ హీట్ చేసుకోవడానికి ఇలా పెట్టారనమాట. అండ్ అలాగే టీ బ్యాగ్స్ కూడా ఉంచారు. అండ్ అలాగే పాల పౌడర్ కూడా పెట్టారనమాట, మిల్క్ పౌడర్, నెస్లే ఎవ్రీడే మిల్క్ పౌడర్ ప్యాకెట్స్ పెట్టారు. అలాగే గ్రీన్ టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళకి గ్రీన్ టీ ప్యాకెట్స్, షుగర్. అండ్ ఈ వుడెన్ స్టిక్స్ వచ్చేసి మనకి మిక్సింగ్ చేసుకోవడానికి అనమాట, స్పూన్ టైప్లో పెట్టారు టీ యూనిట్. మార్నింగ్ నాకు మా హస్బెండ్కి టీ ప్రిపేర్ చేశాను. టీ అయితే చాలా బాగా వచ్చింది, మిల్క్ పౌడర్తో ఎలా వస్తుందో అనుకున్నాను కానీ చాలా బాగుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి మా రూమ్ అనమాట, మాకు అలౌట్ చేసిన రూము. అండ్ పైన కూడా ఒక ఫ్లోర్ ఉంది, ఒక ఫ్లోర్కి 3 రూమ్స్ ఉంటాయన్నమాట. అండ్ మాకు ఇచ్చిన రూమ్ ఇలా ఉంది. సో ఎంటర్ అవగానే ఇలా ఉంటుంది. అండ్ ఏసీ కూడా ఇచ్చారు మాకు. నెక్స్ట్ వచ్చేసి కబోర్డ్ కూడా ఇచ్చారనమాట మన లగేజెస్ పెట్టుకోవడానికి. అండ్ మాకు బాల్కనీ కూడా ఇచ్చారనమాట. సో ఇలా ఉంటుంది, ఓపెన్ ప్లేస్ అనమాట. అండ్ కిందన వచ్చేసి వాళ్ళ ఓనర్స్ది హౌస్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్ అండి, వాష్రూమ్ కూడా బాగానే ఉంది. అండ్ హోమ్ స్టే అంటే నేనేదో అనుకున్నానండి ఎలా ఉంటుంది ఏంటో అని, కానీ చాలా బాగుందన్నమాట, నీట్గానే ఉంది.